ఇక్కడికి వచ్చే భక్తులు నెల్లూరు టౌన్ వాళ్ళే కాదు, నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల వాళ్ళే కాదు, ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. అంటే నమ్మకం. ఒక రొట్టె అనేకమైన రొట్టెలు పడతారు. సౌభాగ్య రొట్టెని, సంతాన రొట్టెని, విద్యా రొట్టెని, ఉద్యోగ రొట్టెని, వ్యాపార వృద్ధి రొట్టెని, ఆరోగ్య రొట్టెని, గృహ రొట్టెని, ఐశ్వర్య రొట్టెని, వ్యవసాయ రొట్టెని, రాజకీయ రొట్టెని, సుఖశాంతి రొట్టెని, ఇట్లా అనేకమైన రొట్టెలు అక్కడ వదులుతుంటారు. దాన్ని మరొకరు స్వీకరిస్తారు. వాళ్ళ కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదువుతారు. ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతుందంటే కారణం ఏంటంటే వాళ్ళు అనుకునేది నెరవేరుతుంది. అంత నమ్మకమైన దర్గా ఈ బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ. భారతదేశంలోనే మతాలకి కులాలకి అతీతంగా ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ. ప్రపంచంలో మతాలు కులాల మధ్యలో ఘర్షణలు జరిగే పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండే ఈ బారా షాహిద్ దర్గా ఒక మత సామరస్యానికి ప్రతీక. ఈ పండగ గత 400 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. అయితే 2014కు ముందు ఒక విధంగా, 2014 తర్వాత ఇది ఇంకో విధంగా జరిగింది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మంత్రి నారాయణ గారు, ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి, ఈ నెల్లూరు నగరానికి ఆ రోజు నేను మేయర్. ఈ రొట్టెల పండక్కి మేము వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో దాంట్లో అంబులెన్స్లు, లారీలు, బస్సులు కడుక్కుంటూనే ఉన్నాం. దాంట్లోనే మలమూత్రాలు, అదే నెత్తిన నీళ్లు చల్లుకునేది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఒక శాంక్టిటీ ఉండాలి. లక్షలాది మంది భక్తులు మన నగరం నుంచి కాదు, మన రాష్ట్రం నుంచి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, మరి ఇతర దేశాల నుంచి కానీ ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మనోభావాల్ని మనం గౌరవించాలి అనే ఒక ఆలోచనతో ఆ యొక్క చెరువుని ఘాట్గా తయారు చేయడం జరిగింది. నేను దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఈ రొట్టెల పండుగ కార్యక్రమానికి వచ్చేవాడిని, ప్రతి సంవత్సరం కూడా, అంటే చిన్నప్పటి నుంచి. ఈరోజు ఏమిటంటే ఒంగోలు పట్టణం నుంచి ఇక్కడ రాత్రి వచ్చి మాకు మళ్ళీ సీఎం గారు ప్రోగ్రాం అనేది రేపు గిద్దలూరులో ఉన్న